రాష్ట్రంలోని నగర పట్టణ ప్రాంతాల్లో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం తొలి విడతగా 15.4 కోట్లు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందులో యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని నగర పట్టణ ప్రాంతాల్లో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం తొలి విడతగా 15.4 కోట్లు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నిధులతో కర్నూలులోని గార్గేయపురం, కడప, నెల్లిమర్లలోని వెలగాడ, చిత్తూరు డైరీ, కలిగిరికొండ, కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం, పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ కోట, ఎకో పార్క్, కదిర్లోని బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్, పలాసలోని కాశీబుగ్గ, విశాఖలోని ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్లలో నగర వనాల్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో పవన్ చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వనాల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో పచ్చదనం సుమారు 50% ఉండాలని, ఇందుకు నగర వనాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందులో యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలా చేయాలని, ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇతర సంస్థల వారు ఇందులో పాలుపంచుకునేలా చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఫార్మా పరిశ్రమల్లో భద్రతా చర్యలను గాలి కుదిలేశారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించినా బాధితులకు పరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తానని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన బాబాయ్ కేసును తేల్చాలని ఢిల్లీలో ధర్నా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై, అధికారులపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనకాపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ప్రభుత్వంపై, అధికారులపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద తీసుకున్న 150 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో చెప్పాలని జగన్ను నిలదీశారు. 50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారని, అక్కడ బోర్డులు తప్ప ఏమీ లేవని చెప్పారు. ఎసెన్షియా ప్రమాదంలో మృతి చెందిన 17 మంది కుటుంబీకులకు, 36 మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపామని తెలిపారు. వైసీపీ పాలనలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫార్మా కంపెనీలతో ఉన్న లాలూచీల కారణంగానే ఫార్మా కంపెనీల్లో భద్రతా చర్యలు గాలి కుదిలేశారని హోంమంత్రి ఆరోపించారు. 253 ఫార్మా కంపెనీల్లో 224 రెడ్ జోన్లో, 29 ఆరెంజ్ జోన్లో ఉన్నాయని అన్నారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాల నివారణకు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వాస్తవాలు తెలుసుకుంటామని చెప్పారు. మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతూ, అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాను. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళేవా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి, యాక్చువల్ గా చనిపోయింది 15 మంది, స్పాట్ లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 15 మందికి ₹1 పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన 3 కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపన్సేషన్ ₹1 అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే. ఇప్పుడు చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే 25,000, 10,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 25,000 అంట. అంటే ఇతను కాంపన్సేషన్స్ గురించి, ధర్నాల గురించి మాట్లాడతాడు. తర్వాత ఏమైంది? ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకుని దానికి 50 కోట్ల రూపాయలు తీసుకుని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఇంతకు ముందు ఆ స్కూల్ లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకుని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి, అదే విధంగా కాంపన్సేషన్స్ గురించి కూడా మాట్లాడుతారు.
ప్రజా రాజధాని అమరావతిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు బ్లూ గ్రీన్ ప్రాజెక్టులతో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శాఖమూరు, అనంతవరం, నీరుకొండల్లో ప్రాంతాల్లో అందమైన రిజర్వాయర్లను నిర్మాణం చేపట్టి పర్యాటకానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథితో కలిసి అమరావతిలో వెంకటపాలెం నర్సరీ, శాఖమూరు సెంట్రల్ పార్కులను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పెంచుతున్న వివిధ రకాల మొక్కలను సీఎం డి లక్ష్మీ పార్థసారథి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్ లండన్, సింగపూర్కు చెందిన నిష్ణాతులచే అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. అమరావతిలో చక్కటి వాతావరణాన్ని అందించే ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో బ్లూ అండ్ గ్రీన్ మాస్టర్ ప్లాన్ తయారు చేయించారని చెప్పారు. హైదరాబాద్ మహానగరాన్ని పచ్చదనంతో అద్భుతంగా తీర్చిదిద్దిన సీనియర్ అధికారి అయిన లక్ష్మీ పార్థసారథికి అమరావతిలో పచ్చదనం ప్రాజెక్టుల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. వారి నేతృత్వంలో 300 ఎకరాల్లో నిర్మాణంలో ఉన్న శాఖమూరు సెంట్రల్ పార్కులో బోటింగుకు అనువుగా 50 ఎకరాల్లో రిజర్వాయర్ను నిర్మించి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలియజేశారు. దీనితో పాటుగా నీరుకొండలో 500 ఎకరాలలో వాటర్ లేకులకు సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ వంటి నీటి ప్రాజెక్టుల వెంబడి 20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 35 ఎకరాల్లో అనంతవరం ఉద్యానవనం, రాష్ట్ర సచివాలయం ముంగిట 21 ఎకరాల్లో మల్కాపురం పార్కును ఏర్పాటు చేసి ఇందులో విభిన్న రకాల మెడిసినల్ ప్లాంట్స్ పెంచడం జరుగుతుందని తెలియజేశారు. అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధితులతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదని అన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. విషాదం వేళ రాజకీయం ఎందుకు, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బొత్స పేర్కొన్నారు. ఏలీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, తెల్లవారుజామున జరిగినా కూడా ఎక్కడా సహాయక చర్యలు ఆగలేదన్నారు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదని, స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్ వచ్చారని అన్నారు. ఒక మంచినీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదన్నారు. ఎల్బీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందిన వారికి ₹1,00,00,000 చెక్కు అందించామని, అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మేమందరం కూడా వెళ్ళి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹5 లక్షల వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఓదార్చిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని?
ప్రపంచంలోనే అమరావతిని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ ప్రకటించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన క్రీడాయి సౌత్ కాన్ 2024 కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన క్రీడాయి సౌత్ కాన్ 2024 కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 300 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీరందరూ చూశారని మంత్రి అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. అనుమతుల కోసం బిల్డర్లు ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకువస్తున్నామని వెల్లడించారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాఫ్ట్వేర్లను అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిల్డర్లు ఆన్లైన్లో అనుమతుల కోసం డబ్బులు చెల్లిస్తే అన్ని శాఖల అనుమతులు వచ్చేలా చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ సులభతరం చేయడమే కాదు, వాటి ఇంప్లిమెంట్స్ కూడా 100% సింప్లిఫై చేస్తారు. మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది చేసేప్పుడు కూడా మిమ్మల్ని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత జీవన్ నెంబర్ 60 అప్పుడు మేము ఇచ్చాము, దాన్ని అమలు చేయలేదని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను వర్కౌట్ చేసి యాక్చువల్గా చేస్తాను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ దాంట్లో అది కూడా నేను డిస్కస్ చేస్తాను. టీడీఆర్ పనులు అది చాలా పెద్ద స్కామ్. ఏసీబీ కానీ లేదా మీరు ఇచ్చిన కమిటీ కానీ ఒకే రిపోర్ట్ ఇచ్చారు. అది 56-59 కోట్లు 730 కోట్లకి రైట్ చేశారు. అయితే కోర్టు ఇచ్చింది ఏంటంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణ రంగం గత 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు చాలా మంది నిర్మాణ రంగం వైపు చూస్తున్నారని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో రాష్ట్రంలోని నిర్మాణ రంగం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏదైతే క్రీడాయి యాక్టివిటీ దాదాపు దేశంలో 21 రాష్ట్రాల్లో 230 సిటీ చాప్టర్స్ గా 13,000 మంది 13,500 మంది మెంబర్స్ గా ఉండి, ఏదైతే సౌత్ కార్నర్ లో సదరన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో కేరళ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేరళ కానీ తమిళనాడు, కర్ణాటక దాదాపు 64 సిటీ చాప్టర్స్ లో 3,250 మంది సభ్యులుగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 20 సిటీ చాప్టర్స్ తో 1,250 మంది సభ్యులుగా ఉన్నారనేటువంటి విషయం మీరు ఇన్విటేషన్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నేను చెప్తా ఉన్నాను. అంటే దాదాపు ఏదైతే క్రీడాయి 13,500 మంది మెంబర్స్ ఉన్నటువంటి దేశంలో 3,250 మందితో అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతమని, మానవ సేవను మించిన సేవ మరొకటి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. మనం చేసే ప్రతి పని వెనుక భగవంతుని సహకారం ఉంటుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన కీర్తిశేషులు మండవ కుటుంబరావు వంటి వ్యక్తుల ఆశయాలను కొనసాగిస్తున్న మరడ నాగేంద్రను అభినందించారు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతమని, మానవ సేవను మించిన సేవ మరొకటి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి తాడేపల్లిలోని రివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు నన్నపనేని శివనారాయణ, అరుణ, దద్దనాల సూర్యనారాయణరావు, అనిత దంపతులు ఇంట జరిగిన విజయేంద్ర, రమ్యతేజల వివాహం సందర్భంగా 10 టన్నుల కూరగాయలను విరాళంగా అందించారు. కూరగాయల వాహనానికి నిన్న ఢిల్లీరావు రివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ అవకాశం అందరికీ ఉండదని అన్నారు. మనం చేసే ప్రతి పని వెనుక భగవంతుని సహకారం ఉంటుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన కీర్తిశేషులు మండవ కుటుంబరావు వంటి వ్యక్తుల ఆశయాలను కొనసాగిస్తున్న నాగేంద్రను అభినందించారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లేనని అన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంతోషం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు.
భగవంతుని అనుగ్రహంతో దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అంటే మనకి మ్యారేజ్ అయ్యాక ఇంకొక ఖర్చు వేరొక విధంగానో అలాంటి రిసెప్షన్స్ అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా సో ఇలా ఒక దేవస్థానంకి ఒక అన్నదానం రూపంలో ఒక 50,000 రూపాయలని వెజిటబుల్స్ని కూడా పంపించాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం అనేటువంటిది మన శివనారాయణరావు గారికి రావడం చాలా ఆనందం. దానికి అంతే విధంగా వారి సతీమణి దానికి సపోర్ట్ చేయడం, దెన్ మన విజయేంద్ర అండ్ రమ్యతేజ కూడా అనేటువంటిది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అనేటువంటి జరగాలని చెప్పి విజయేంద్ర రమ్యతేజ అనేటువంటిది ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంత లైవ్లీగా అనేటువంటి అందరూ కలిసి ఉన్నారు అంతే విధంగా చాలా చక్కగా అనేటువంటిది ఉండాలనుకొని చెప్పి మనసారా కోరుకుంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బినామీ రామవరపు శంకరమూర్తి మరికొందరు కలిపి తమ శ్మశాన భూమిని ఆక్రమించారని మాచర్ల వడ్డెర సంక్షేమ సంఘం ఆరోపించింది. సంఘం ప్రతినిధులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాము శ్మశానం కోసం కొనుక్కున్న భూమిని మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారని 400 సమాధులు కూడా ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే తమపైనే ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, దువారపు రామారావు నిన్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో వైసీపీ నేతలు తన భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్లకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి సోదరుడు జగన్నాథరెడ్డి తనను తన భూమిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి తన భూమి తనకు దక్కేలా చూడాలని ఆమె కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బంధువని చెప్పుకుంటున్న వైసీపీ నేత ఒకరు తన భూమిని కబ్జా చేశారని ప్రకాశం జిల్లా నాగులపలపాడు మండలం హెచ్ నెడుమానూరుకు చెందిన సుగుణ ఫిర్యాదు చేశారు. తన భర్తకు వారసత్వంగా వచ్చిన భూమిని వైసీపీ నేత నల్లమలపు కృష్ణారెడ్డి, బుల్లెట్ కృష్ణారెడ్డి కబ్జా చేశారని, ఆయనపై చర్యలు తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు తమ భూమిని కబ్జా చేశారని గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శివలీల ఫిర్యాదు చేశారు. గన్నవరం మండలం ముస్తాబాద్లో యనమందల సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చెందిన 16 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, దానిని విడిపించాలని ఆ గ్రామస్తులు కోరారు. వైసీపీకి చెందిన వారు తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారని, ప్రశ్నిస్తే తనపైనే అక్రమ కేసులు పెట్టారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వెంకాయమ్మ ఫిర్యాదు చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 21,000 చెల్లిస్తున్నారని, ప్రభుత్వ వైద్య సంస్థలో పనిచేస్తున్న తమకు మాత్రం ప్రాంతాన్ని బట్టి 9,000 నుంచి 12,000 మాత్రమే ఇస్తున్నారని కొందరు కార్మికులు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,000 పురుష హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పారామెడికల్ హెల్త్ అసిస్టెంట్ల నిరుద్యోగ సంఘం ప్రతినిధులు కోరారు. గృహ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లకు వద్దంటున్న స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు ఆదాని సంస్థ సిద్ధమవడానికి రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమా లేక జగన్ సర్కారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు, ఆదేశాలకు తలగ్గిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ సంస్కరణలకు పచ్చజెండా ఊపిందని తెలిపారు. వెంటనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఒప్పందాన్ని రద్దు చేయకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ దిగజారుడు రాజకీయాలతో ఇష్టారీతన అబద్దాలు వల్లెవేశారని మండిపడ్డారు. మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లలేదని జగన్ వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుందని, 45 నిమిషాల్లో కలెక్టర్ కర్మాగారానికి వెళ్లారని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించారని, లీగల్ హెయిర్ ఎవరో నిర్ధారణ కాకుండా చెక్కులు ఇవ్వకూడదని వైసీపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల నిర్వహణపై తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం చూపిందని, దాని ఫలితమే ఎసెన్షియాలో ఘోర ప్రమాదమని పల్లా వ్యాఖ్యానించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సైబర్ కమాండోలను ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు పేర్కొన్నారు. సైబర్ నేరాలను కట్టడి చేయడంలో సైబర్ కమాండోల పాత్ర కీలకం కానుందని తెలిపారు. సైబర్ నేరాల బారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సైబర్ కమాండ్లకు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కార్యశాల నిర్వహించారు. నేరాలు జరిగే విధానాలపై అవగాహన కల్పించారు. సైబర్ సిటిజన్ మొబైల్ యాప్, 1990 కాల్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తదితర అంశాలతో పాటు సైబర్ నేరాల్లో మోసపోయిన కొంతమంది బాధితుల వివరాలను వివరించారు. బ్యాంక్ స్టేట్మెంట్ అనాలిసిస్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను తెలియజేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే కలిగే ప్రయోజనాన్ని వివరించారు. సైబర్ కమాండోలు, సైనికులు ఎలా పనిచేయాలి, వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు ప్రత్యేక కోర్సులు, పరిశోధన తదితర అంశాలపై వివరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు, ఎస్ఐ మూర్తి వివిధ కేసుల గురించి తెలియజేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సీసీ కెమెరాల పనితీరును సిపి పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మరో ఉద్దానంగా మారకముందే ప్రభుత్వం కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2000 మంది వ్యాధితో బాధపడుతున్నారని, 110 మంది డయాసిస్ చేయించుకుంటున్నారన్నారు. ఏ కొండూరు మండలంలో ఈ సంవత్సరం 63 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈ మరణాలకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలంలోని కిడ్నీ బాధితులతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ నిన్న ఏకొండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీలు మట్టి మాఫియాలపై సవాళ్లు, చర్చలు కాదు, నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధి మరణాలపై చర్చకు రావాలని కోరారు. వ్యాధి శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం, అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో మంచినీరు లేకపోయినా 1008 పైగా బెల్ట్ షాపులు, నాటుసారా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 కోట్లతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, ప్రతి గ్రామానికి కృష్ణా జలాలు, తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ సమస్య అధ్యయనం కోసం ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, డయాలసిస్ రోగులకు 20,000, వ్యాధిగ్రస్తులకు 5,000 పింఛన్, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఎకరా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 300 మంది మృత్యువాత పడ్డారు. ఇది కిడ్నీ మరణాలు కాదు, ఇవి సర్కారీ హత్యలు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలైనా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణానది మంచినీరు అందరికీ అందించుంటే, ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది. కాబట్టి ఈ ప్రాణాలు తీసినవి ప్రభుత్వాలే. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ నేతలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఎవరెంత తిన్నారు, ఎప్పుడెంత తిన్నారు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ చర్చలు జరపాల్సింది ఈ సర్కారీ కిడ్నీ మరణాలకి ఈ 2 ప్రభుత్వాలు, 2 పార్టీల యొక్క వాటా ఎంత, ఎవరి బాధ్యత ఎంత, దాని మీద ఈ ఏకొండూరు మండలంలో బహిరంగ చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మీరు కాదు, ప్రజలకి ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు కోరుతుంది ఒకటే, మా ప్రాణాలు కాపాడండి. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఆస్తులు అమ్ముకుని నడవలేక, నిద్ర కూడా లేకుండా భవిష్యత్తు తరాలు కూడా ప్రమాదంలో పడే స్థితి ఉంది. దీనికి ఇవాళ గత ప్రభుత్వం అయినా, ఇవాళ ఉన్న ప్రభుత్వం అయినా సమాధానం చెప్పాలి. క్రీడా రంగంలో నగర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన చైత్ర దీపిక, దియాశ్రీని కమిషనర్ ధ్యానచంద్ర వీఎంసీ ప్రధాన కార్యాలయంలో తన ఛాంబర్లో అభినందించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలో పతకాలు సాధించిన చైత్ర దీపిక, దియాశ్రీ విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. పతకాలు సాధించిన వారిని కమిషనర్ అభినందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చైత్ర దీపిక ఇటీవల పొల్లాచి, కోయంబత్తూరులో ఆగస్టు 7 నుంచి 11 వరకు జరిగిన 2వ ఇండియన్ స్కేట్ గేమ్స్ 2024లో 14 నుంచి 17 గ్రూపుల్లో ఆర్టిస్టిక్ స్కేటింగ్లో 3 పతకాలు, సోలో డాన్స్లో రజతం, ప్రీ స్కేటింగ్లో రజతం, క్వార్టైట్లో కాంస్యం సాధించింది. అలాగే 59, 60, 61 రోలర్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. అలాగే దియాశ్రీ 11, 14 గ్రూపుల్లో పెయిర్ స్కేటింగ్లో కాంస్యం, సోలో డాన్స్లో రజతం సాధించింది. సారవంతమైన భూములను ప్రకృతి వ్యవసాయానికి వినియోగించడమే గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ సంస్థ లక్ష్యమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిడదవోలు వినయ్ రామ్ తెలిపారు. 75% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, కానీ సరిపడా సారవంతమైన భూములు లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట భూములను కొనుగోలు చేసిన వారి నుంచి తాము ఆ భూముల్లో సేంద్రియ పంటలు పండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రకృతి సేద్యం ద్వారానే మానవ మనుగడ సాధ్యమని గ్రీన్లాండ్ క్యాపిటల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిడదవోలు వినయరామ్ సూచించారు. భారతీనగర్లోని నోవాటెల్ హోటల్లో గ్రీన్లాండ్ క్యాపిటల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రకృతి సేద్యం అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి గ్రీన్లాండ్ క్యాపిటల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినయరామ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ భూములన్నీ కెమికల్తో నిండిపోయాయని అన్నారు. దేశంలో కేవలం 1.5% మాత్రమే సారవంతమైన భూములు ఉన్నాయని తెలియజేశారు. 75% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, కానీ సరిపడా సారవంతమైన భూములు లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన సూచించారు. రసాయనికంగా మారిన భూములను సారవంతమైన భూములుగా మార్చాలన్నదే తమ సంస్థ ముఖ్యమని ఆయన తెలిపారు. దీనిపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ అంటే ఇప్పుడు మనకి ఓలా, యూబర్ అవి ఎలా అయితే ఉన్నాయో, సో ర్యాపిడోస్ ఇలా అయితే మన కొత్త టెక్నాలజీ ఇలా డెవలప్మెంట్ వచ్చి అనార్గనైజ్డ్గా ఉన్న సెక్టార్స్ని, అనార్గనైజ్డ్గా ఉన్న ప్రొఫెషనల్స్ని ఎలాగైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయో, సేమ్ అలాగే ఇప్పుడు మనం గ్రీన్లాండ్ క్యాపిటల్ అనే ద్వారా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ డీలింగ్ ఉన్న రియల్ ఎస్టేట్ డీల్ చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆ డీల్ చేసేదాన్ని మనం దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఒక కొత్త అప్లికేషన్ లాంటిది డెవలప్ చేసాం మనము. సో దానికి ఇక్కడ మనము విజయవాడలో కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన టోటల్ ఆల్రెడీ మనకి ఎన్రోల్మెంట్ కోసము పెట్టుకున్న ఎవరైతే అప్లికేషన్స్ కానీ కొంతమంది మనం అయితే సెలెక్ట్ చేసిన ఆర్గనైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓరియంటేషన్ చేయడానికి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి ఇది ఒక సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది.